ఏమవుతుంది అనేది మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూస్తే మీకైతే అర్థమవుతుంది. సో, దాని బదులు నేనేం చేస్తాను అండర్ అనే పారామీటర్‌ని యూజ్ చేసి ఎంకేడిఐఆర్ -p వేర్ చిరు డాక్స్ వీడియోస్. ఓకే. ఫస్ట్ ఇక్కడ వరకైతే రన్ చేసి చూద్దాం. ఓకేనా? నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి డాకర్ బిల్డ్ -t కాన్1 అనే ఒక ఇమేజ్ నేమ్ అయితే ఇస్తున్నాను. కస్టమ్ ఇమేజ్ నేమ్. సో, ఎంటర్ ఇస్తున్నాను. సో, ఇక్కడ నాకు నా ఫైల్ కస్టమ్ ఇమేజ్ అయితే బిల్డ్ అయితే అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది మనకి బ్యాక్ ఎండ్‌లో ఒక టెంపరరీ లైనక్స్ అయితే క్రియేట్ అవుతుంది మనకి. ఓకేనా? ఒక టెంపరరీగా ఆ ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకొని ఒక కంటైనర్ క్రియేట్ అయ్యి, ఆ కంటైనర్ లోపల నాకు ఈ ఎగ్జిక్యూషన్ అనేవన్నీ జరుగుతది సెకండ్ స్టెప్ నుంచి. ఓకేనా? సో, చెక్ చేద్దాం. డాకర్ ఇమేజెస్. సో, కాన్1 అయితే క్రియేట్ అయింది. సో, దాన్ని యాక్సెస్ చేసుకొని ఒక కంటైనర్ రన్ చేసి, ఆ కంటైనర్ లోపల క్రియేట్ అయిందా లేదా చెక్ చేద్దాం. డాకర్ రన్ -it ఇమేజ్ ఐడీ అండ్ దెన్ బాష్ ఎల్ఎస్. ఎల్ఎస్ అనేసి ఇక్కడ నాకు వేర్ అయితే ఉంది కాబట్టి నేను cd/var ఎంటర్ అనేసి ఇక్కడ నాకు చిరు అనే డైరెక్టరీ కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు నేను చిరు అనే డైరెక్టరీలోకి ఎంటర్ అవుతాను. ఎల్ఎస్. డాక్స్ కనిపిస్తుంది. వీడియోస్ కనిపిస్తుంది. ఫైన్. అంటే మనకు కావాల్సినట్టు మనకి డైరెక్టరీస్ అయితే క్రియేట్ అయినాయి. నేనేం చేశాను ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతాను కంటైనర్ నుంచి. సో, ఇప్పుడు నేను మళ్ళీ డాకర్ ఫైల్‌ని ఓపెన్ చేస్తాను. డాకర్ ఫైల్‌ని ఓపెన్ చేసాక నెక్స్ట్ స్టెప్ ఏంటి మనం చేసింది? మనం కాపీ చేసాం. సో, ట్రై చేసి చూద్దాం. కాపీ -rp nani.txt /var chiru docs. ఫస్ట్ ఇక్కడ వరకు రన్ చేసి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ మనకి ఒకసారి రన్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో. సో, ఈసారి నేనేం చేస్తాను డాకర్ బిల్డ్ చేస్తాను కాన్2 అనే ఇమేజ్ నేమ్‌తో. చూస్తే ఇక్కడ నాకు ఎర్రర్ అయితే వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది? కాపీ కెనాట్ ఫైండ్ నాని. నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. సో, ఇక్కడ ఏం జరుగుతుంది? నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అంటది. సో, మీకు ఒక డౌట్ రావచ్చు. బ్రో మనం ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఇవ్వలేదు కదా! మేబీ దానివల్ల మనకి కంటెంట్ అనేది బిల్డ్ అవ్వడం లేదని. సో, దాన్ని కూడా మనం ఒకసారి వెరిఫై చేద్దాం. యాక్చువల్‌గా ఇష్యూ అది కాదు. కానీ మీకోసం నేను చేసి చూపిస్తాను. ఓకేనా? నేనేం చేస్తాను ఇక్కడ /root/nani సేవ్ చేసి రన్ చేస్తాను ఇంకొకసారి. ఈసారి కాన్3 అనే పేరుతో రన్ చేస్తాను. చూడండి నేను /root అని ఇచ్చా గూడా నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అయితే కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది? ఎందుకు కనిపిస్తుందంటే మనం కరెక్ట్‌గా అండర్‌స్టాండ్ చేసుకోలేకపోతున్నాం. అందువల్ల మనకి అర్థం కావట్లేదు. ఎందుకు క్రియేట్ అవ్వడం లేదని. ఇప్పుడు ఒక డయాగ్రామ్‌తో మీకైతే చూపిస్తాను అసలు ఏం జరుగుతుందని. ఇక్కడ నేను